హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం గప్పీ ఫిష్ బ్రీడింగ్ అనేది చేయబోతున్నాం. కాబట్టి నేనైతే 2 pairs ఆఫ్ గప్పీ ఫిషెస్ అయితే తీసుకున్నా. ఇవి అయితే ఫ్యాన్సీ మిక్స్ గప్పీ బ్రీడ్ అనమాట. నేనైతే చాలా యంగ్ పేర్స్ అలాగే సెమీ అడల్ట్ పేర్ అయితే తీసుకున్నా. దీనికంటూ నేనైతే ఒక ట్యాంక్ కేటాయించి 2 days బిఫోర్ ఆల్మండ్ లీఫ్ వాటర్ స్టోర్ చేసుకున్నా. ఆల్మండ్ లీఫ్స్తో పాటు టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ అండ్ ఫాక్స్టైల్ అనేది యాడ్ చేసుకున్నా. ఆల్మండ్ లీఫ్ గప్పీ ఫిష్కి చాలా బెనిఫిట్ అనమాట. ఫాక్స్టైల్ ప్లాంట్ అనేది వాటర్లో ఉన్న అమోనియా తీసుకొని ప్లాంట్ అనేది గ్రో అవుతుంది. అలాగే ఇప్పుడైతే మనం గప్పీ ఫిష్ అనేది టెంపరేచర్ యాడ్ చేసుకుందాం. ఇలా నేను చూపిస్తున్న విధంగా టెంపరేచర్ యాడ్ చేసుకోవడం వల్ల టెంపరేచర్ అనేది యాడ్ అవుతుంది. టెంపరేచర్ యాడ్ చేసాక 10 to 15 minutesకి మనమైతే గప్పీ ఫిష్ అనేది స్లోగా రిలీజ్ చేసుకోవాలి. మనకి గప్పీ ఫిష్ బర్త్ ఇవ్వడానికి 1 to 1.5 months అయితే టైం టేకింగ్ పడుతుంది. కాబట్టి బెట్టా ఫిష్ బ్రీడింగ్ కన్నా గప్పీ ఫిష్ బ్రీడింగ్ అనేది చాలా ఈజీ. మనమైతే లైవ్ ఫుడ్ అనేది ఇచ్చుకోవాలి, డైలీ 1 time. అలాగే డ్రై ఫుడ్ అనేది ఇచ్చుకోవాలి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.